వెల్కమ్ టు YSM న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఐక్య ఖమ్మం జిల్లా పర్యటన ప్రెస్ మీట్. మాజీ ఎంపీ మరియు పార్టీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీ గోరండ మాధవ్ ప్రెస్ మీట్. రాజాసాబ్ నుంచి సంజయ్ దత్తులకు విడుదల. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఏం చెప్పారు? మీరు పులి మీద స్వారీ చేస్తుండ్రు, ఒకవేళ అది బెడిసి కొట్టిందంటే తినేస్తుందని కూడా చెప్పిండు. రేపు అదే జరగబోతుంది. కాబట్టి మా పార్టీ పరంగా మేము కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం. 8వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం. దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం. వాళ్ళ కరపత్రాలు, మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది, కొత్త ఏం కాదు. వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా 3 మంత్రులు ఉన్నాయి, మీరు దమ్ముంటే బీసీలను చేయండి, అది చేయరు. దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, అవి బీసీలకు ఇవ్వండి, అది చేయరు. అన్నీ ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టులు కావచ్చు అన్నీ 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. 2 ఏళ్ళు దగ్గర 20 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. రెండోది, అధికారంలో ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బీసీలని అందరినీ లూప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీమ్లో పెట్టిర్రు. మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే మీ చేతిలో ఉన్నాయేమో చెయ్యరు, ఢిల్లీలో పోయి పెద్ద డ్రామా చేస్తారు. ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 2 పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం, డ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులని మోసం చేసేటువంటి అంశం. కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పిలుపు, రేపు జంతర్ మంతర్ దగ్గరనో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఐక్య ఖమ్మం జిల్లా పర్యటన ప్రెస్ మీట్. జిల్లా మంచి ఎక్కడైతే మనం నిల్చున్నామో, నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నటువంటి ప్రదేశం. మా నాన్నగారు ఇక్కడ, మా మేనత్త ఊరిది, కేశరాజు యాదగిరి రంగారావు గారని వారు ఇక్కడ ఈ యొక్క ఊళ్ళో పెద్ద మనిషి. హనుమంతరావు గారు వకీలు ఇక్కడ, వారిద్దరు కూడా ఇప్పుడు లేరు. మరి అటువంటి ఒక ఊళ్ళో నేను ఇక్కడ శివాలయంలో పూజ చేసి ఖమ్మం జిల్లా పర్యటన, మా అత్తగారు ఒక జిల్లా కూడా ఇదే. కాబట్టి ఈ యొక్క జిల్లాతో నాకు చాలా దగ్గర సంబంధం, ఆత్మీయ సంబంధం కూడా ఉంది. ఈరోజు ఇక్కడ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఖమ్మం జిల్లా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా 3 మంత్రులతో ఈ యొక్క రాజకీయ ఒక
ప్రాముఖ్యత చెందినటువంటి ఒక ఖమ్మం జిల్లాలో నేను రావడము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో నాంది పలకటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది. నా పర్యటన ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. నేను ఈరోజు నమ్ముతున్నాను, ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు బీజేపీకి ఓటేయాలని, బీజేపీకి దగ్గర రావాలని, బీజేపీ అధికారం రావాలని. కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నటువంటి నేపథ్యం మేము చూసాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి, రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పుడు కేసు పెట్టి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ కేసులు మా మీద పెట్టినట్టు సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని, ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా, అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, పంచాయతీరాజ్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి. తెలంగాణలో మార్పు చూడండి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి. ఖమ్మం జిల్లా అభివృద్ధి కేవలం ఆ అభివృద్ధి ఏదైతుందో బీజేపీతో అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అనేక విషయాలు మన ఖమ్మం టౌన్లో రాజకీయ అంశాలను మాట్లాడతాను. కాబట్టి ఈ యొక్క స్వాగతానికి నేను కార్యకర్తలకు, కూసుమంచి ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తాను. మాజీ ఎంపీ మరియు పార్టీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీ గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్. ఖచ్చితంగా మా రోజులు కూడా వస్తాయి. ఇల్లల్కగానే పండగ కాదు, ముందరుంది ముసళ్ళ పండగ. మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు, మా పండగ వచ్చినప్పుడు నీ తోలు తీసి తప్పెడకేసి ఆ తప్పెడను కూడా ఒక మంట పెట్టి దాన్ని బాగా కాంచి దడిగంచగన కానీ మేము ఆ తప్పెడను వాంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లో వస్తా అంటే హెలికాప్టర్ను ఎగరనివ్వరు, దిగనివ్వరు. రోడ్డు వెంట వస్తా అంటే ఆంక్షలు. ఇంట్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడంటారు, బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని. మనం బాగా గమనిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడికి పోయినప్పుడు ఏ రకమైన ఘటన చోటు చేసుకుందో మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇంకా చాలా ఆయన విజిట్లలో ఏ విజిట్కి కూడా సక్రమమైన బందోబస్తును ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయింది. గుంటూరు మిర్చియాడ్ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లి అనే గ్రామానికి వస్తే అక్కడ ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్కు సరైన బందోబస్తు ఇవ్వక హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోతే దానిపైన కూడా మా కార్యకర్తలపైన, మా లీడర్లపైన కేసులు కట్టడం జరిగింది. అదేవిధంగా హెలికాప్టర్ పైలట్ పైన, కో పైలట్ల పైన కూడా కేసులు కట్టి వారిని విచారణకు పిలిచి మాకు హెలికాప్టర్ను కూడా ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే అని నేను భావిస్తున్నాను. అదే కాకుండా రెంటపాల పల్నాడు సింగయ్య అనే వ్యక్తి మరణానికి ఈ ప్రభుత్వం కారణమైంది. ఎందుకంటే లక్షలాది మంది, వేలాది మంది ఆయన బయటకు వస్తే కలుస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు. తెలిసినప్పుడు సక్రమమైన బందోబస్తును ఏర్పాటు చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని ఈ సందర్భంగా నేను విమర్శిస్తున్నాను. రోప్ పార్టీ సక్రమంగా ఉద్యోగం చేసి ఉంటే ఆ సింగయ్య అనే హత్య, ఆ మరణం అనేది జరిగేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెనాలికి పోయినప్పుడు కానీ, ప్రకాశం జిల్లా పొదిలికి పోయినప్పుడు కానీ
రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లిమ్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లుక్ ఒకటి తాజాగా విడుదల చేశారు. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మేకర్స్ రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా ఉంది. భారీగా పెరిగిన తల వెంట్రుకలు గడ్డంతో సంజయ్ దత్ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నట్టు తాజా స్టిల్ చూస్తుంటే అర్థమవుతోంది. కాగా ఈ మూవీలో డార్లింగ్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కోచిబొట్ల సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎంపీడీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య విభేదాలు బీజేపీ కుటుంబ వ్యవహారం అని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మెట్టకాడి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారాన్ని కుల సంఘాలు తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన రామచంద్రరావు సమక్షంలో హడావిడి సృష్టించిన వారు గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజీనామా చేసి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని వారు ఫ్లెక్సీలో కనిపించడంతో నిజమైన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసి మాట నిజమని, అది పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన వెల్లడించారు. కుల సంఘాలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలు ఓ పద్ధతి ప్రకారం వెల్లడించడానికి అవకాశం ఉందని, అది మరిచి బీసీ వాదాన్ని భారతీయ జనతా పార్టీకి రుద్దడం సరికాదని ఆయన అన్నారు. మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవిని ముప్పుతిప్పలు పెట్టినప్పుడు ఈ మున్నూరు కాపు సంఘం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ జాతీయవాదంతో పనిచేస్తుందని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేసినట్లుగా, దేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్లుగా భావిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మొదట అధ్యక్షత సీట్ను అధిగమించిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర అధ్యక్షుడు మౌనార్కు పర్యటనకు వచ్చాడు. ఈ సందర్భంగా అనుకోని తరుణంలో కొన్ని ఇబ్బందికరమైన ఇష్యూస్ అక్కడ జరిగినట్లు సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ బయటకు వచ్చింది. ఇక్కడ తప్పనిసరి పార్టీ, బీజేపీ పార్టీ యొక్క లైన్ ఏంది, జరిగిన దాంట్లో పార్టీ యొక్క చర్య ఏముండబోతుంది, తర్వాత ఎవరు ఏ రకంగా దాంట్లో స్పందించాలి, పూర్తి అవగాహన కల్పిస్తే తప్ప ఈ యొక్క విమర్శలకు అడ్డుకట్ట వేయలేమని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో పార్టీ లైన్ను ఇక్కడ మాట్లాడడానికి కూర్చున్నాం. ముందుగా దయచేసి అన్ని కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ, బీజేపీ పార్టీ అనేది జాతీయవాద పార్టీ, దేశ సమైక్యతకు, దేశాభివృద్ధి కోసం ఒక ఎజెండాగా ముందుకొస్తున్న పార్టీ, ఖచ్చితంగా క్రమశిక్షణతో సిద్ధాంతపరంగా ముందుకు వస్తున్న పార్టీ. దాని పర్యవసానమే ఈరోజు మూడవసారి కూడా, అంటే మోదీ గారి హయాంలో మూడవసారి కూడా మళ్ళా దేశంలో మళ్ళీ బీజేపీ పాలనలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అయితే మొన్న జరిగిన దానిలో నేను ఆ మీటింగ్లో నేను లేకపోయినా, కాకపోతే వచ్చిన ఫీడ్బ్యాక్ లేదా సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి మాకు వచ్చిన సమాచారం మేరకు గత పార్లమెంట్ ఎన్నికలలో కొంతమంది ఆశావాహులు ఉంటారు. ప్రతి పార్టీలో కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎలక్షన్ కానీ టికెట్ను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అందరూ చేసినప్పుడు పార్టీ లైన్లో పార్టీ కొంత ఆలోచన విధానం బట్టి ఆ స్థానానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది పార్టీ డిసైడ్ చేసి బీఫామ్ ఇస్తారు. ఇచ్చిన క్రమంలో అప్పుడు ఇక్కడ కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నట్లు ప్రజలందరికీ తెలిసింది. ఇప్పుడు కొత్తగా దాన్ని దాపెట్టేది ఏం లేదు. అప్పుడు టికెట్ రానప్పుడు కొంతమంది పార్టీకి సపోర్ట్ చేయకపోగా రాజీనామా చేసి బయటికి వెళ్ళినట్లు, ఆ వెళ్ళిన వ్యక్తులే మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఫ్లెక్సీల మీద కనిపించడము, తర్వాత మళ్ళీ మీటింగ్ రావడం వల్ల కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న మేము అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండి పార్టీని ఇబ్బందులు పెట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు రావడం అంటే మాకు ఇక్కడ జీర్ణించుకోలేక వాళ్ళు కొన్ని స్లోగన్ చేసిన మాట మనందరికీ తెలిసిన విషయమే.
అయితే ఇక్కడ బీజేపీ యొక్క అంతర్గత విషయం ఇది. పూర్తిగా రాష్ట్ర అధ్యక్షుల సమక్షం లోపల జిల్లాలో ఉన్న అన్ని మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులందరూ విస్తృత స్థాయిలో ఒక రాష్ట్ర అధ్యక్షుని స్వాగతం పలికి స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల ఏ రకంగా మనం చేసుకోవాలనేది ఒక వ్యూహం కోసము దానికోసం కూర్చున్న సబ్జెక్టు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ నినాదాలు వచ్చినావో వెంటనే అనుకూల నినాదాలు వచ్చినాయి. శాంతకుమార్ గారికి అనుకూల నినాదాలు వచ్చినాయి, ప్రతికూల నినాదాలు వచ్చినాయి. వచ్చినప్పుడు వీళ్ళను అక్కడ ఒకవైపు అధ్యక్షుడు అందరినీ శాంతపరుస్తున్నాడు, పడాకుల సత్యం శాంతపరుస్తున్నాడు, చాలామంది సీనియర్ లీడర్స్ చాలామంది కూడా దాన్ని శాంతపరిచాడు. అట్లా కాదు, మనం ఇట్లా ఏమైనా ఉంటే చిట్టులు రాసి పంపండి, అది చేయండి, అంతర్గతంగా మాట్లాడుకున్నాం. సరే పిల్లలకు ఎందుకో ఆయన చేసలేడు నేను చేసిన అని వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చిన ఆ ఆవేశానికి ఆ స్లోగన్స్ బయటకు వచ్చినప్పుడు అరుణమ్మ గారు అక్కడ స్పందించాల్సి వచ్చింది. అరుణమ్మ గారు స్పందించే లోపల రెండు ఉన్నాయి. ఒకటి, తాను అభ్యర్థిని కాబట్టి నేను ఎన్నిసార్లు శాంతకుమార్ గారిని కలవడానికి ప్రయత్నం చేసిన అప్పుడు మాకు టైం ఇవ్వలేదు, అధ్యక్షుల వారు వెళ్ళిండు, మేము వెళ్ళినాము, సరే కాకుండా కూడా మాకు ఇవ్వనందుకు కొంచెం మానసిక బాధ అయింది. అయినాక కూడా సరే ప్రయత్నం చేయడం అనేది అందరూ చేసుకోవచ్చు, కాకపోతే ఒక్కరికే వస్తుంది కాబట్టి చేసినప్పుడు మిగతా పార్టీలో ఏముంటుందో కానీ బీజేపీ పార్టీలో మాత్రం తప్పనిసరి ఒక టికెట్ ఒకసారి అనౌన్స్ అయిందంటే అన్ని విషయాలు కూడా అన్ని విభేదాలు కూడా టీ కప్లో తుఫాన్ దాకా అన్ని మర్చిపోయి వెంటనే అందరు కలిసి అభ్యర్థిని నిలబడ్డ అభ్యర్థిని సపోర్ట్ చేసే సాంప్రదాయం ఉన్న పార్టీ. అదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ అరుణమ్మ గారు ఏమన్నారంటే, జరిగిన కొన్ని ఇట్లా ఉన్నాయి కాబట్టి మీ దృష్టి తీసుకొస్తున్నా, ఈ అల్లరి కారణం ఇంతే, అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు కార్యకర్తల ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద మీరు ఒక విస్తారమైన చర్య చేపట్టాలి, ఎంక్వైరీ చేయాలి, చేసి మీరు తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలి. రెండవది, ఎవరైనా అట్లా పార్టీని వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటి గోదావరి ఖని చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో మంగళవారం మాల సంఘ నాయకులు హలో మాల చలో పెద్దపల్లి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో ఆగస్టు 2న సాయంత్రం 4 గంటలకు మాల సంఘం మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జన విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాల సంఘ నాయకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాల సంఘ నాయకులు సౌగాల కమిటీ దాసరి రామస్వామి, కోల కనకయ్య, పిట్టల వెంకటి, బాతుల భిక్షపతి, మగురం రాజయ్య, నంది నరేష్, పోనకంటి రాజయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 2 శనివారం రోజున మన గౌరవ గడ్డం వివేక్ వెంకటస్వామి భూగర్భ గనుల శాఖ మరియు ఉపాధి శాఖ మంత్రులు గారి ఆత్మీయ సమ్మేళనం 2వ తారీఖు ఉన్నది. రామగుండం కార్పొరేషన్లోని ఒక మాలలే కాకుండా ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వచ్చి ఈ ఆత్మీయ సన్మానాన్ని ఘన విజయం చేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే మా 7, 8, 6 డివిజన్లలో కూడా మా అధ్యక్ష కార్యదర్శులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ డివిజన్ నుండి ఒక 100 మంది కార్యకర్తలను తరలించి ఆ సభను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మాల సంఘం కార్పొరేషన్ తరఫున SR6 న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి మరియు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ మరియు నాగార్జున సాగర్ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి పాల్గొని కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ 281 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని రైతులు పండించారని పేర్కొన్నారు. 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలో సాగర్ గేట్లు ఎత్తడం జరుగుతుందని తెలిపారు. పోయిన వానాకాలం పంట, ఆ తర్వాత యాసంగి పంట, ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీళ్లు ఉండడం, మరి పూర్తి స్థాయిలో 530 లెవెల్ వరకు నీళ్లు ఉండడం, పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలగడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం.
ప్రాధాన్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కుమార్ గారు మరి వారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో రికార్డు స్థాయిలో పంట పండిన విజయం 281 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కూడా భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా మొత్తం వచ్చి గొప్ప అదృష్టంగా భావిస్తున్న ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రియతమ నాయకులు ఇరిగేషన్ శాఖ మాజీ తల్లిదండ్రుల అనుభవంలో అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇంత గొప్ప దేశంలో రాజకీయ దేవాలయాల్లో గొప్పగా మనం రైతాంగానికి లక్షలాది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఐక్య ఖమ్మం జిల్లా పర్యటన ప్రెస్ మీట్. మాజీ ఎంపీ మరియు పార్టీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీ గోరండ మాధవ్ ప్రెస్ మీట్. రాజాసాబ్ నుంచి సంజయ్ దత్తులకు విడుదల. ఇవి ఇప్పటివరకు నా బిల్షన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.